నిన్న ఒక వీడియో పోస్ట్ చేశారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు గారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు ఊరేగింపులో తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నావు, నా వెనుక ఉన్నావు, నిక్కి నిక్కి చూసావని రేవంత్ని విమర్శిస్తూ. హరీష్ రావు గారు ఎంత దారుణమైనటువంటి విమర్శ అంటే, మీ వెనకాల ఉండి మీరు కేసీఆర్ అల్లుడు కాబట్టి మీకు ఆ రోజు మంత్రి పదవి వచ్చింది, లేకపోతే మీకు మంత్రి పదవి ఎక్కడిది వచ్చింది? మీరు రాజీనామా చేశారు. ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారిని మీరు గుర్తించకపోవడం వల్ల ఇవాళ మీకు ఆయన ఒక ముఖ్యమంత్రిగా వచ్చాడు కదా. సేమ్ కేసీఆర్ ఎట్లయితే తెలుగుదేశంలో ఆయనకు సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల ఆయన తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నట్టుగా వచ్చి రాజకీయంగా ఎట్లయితే విజయం సాధించాడో, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారి చెలవ వల్ల మంత్రి పదవి పొందినటువంటి మీరు, మీ వెనకాల నిల్చున్నటువంటి ఒక వ్యక్తి తన స్వశక్తితో మంచి చేసిండా చెడు చేసిండా అనేటువంటి అంశాలు పక్కన పెట్టండి. ఆయన జెడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఎంపీ అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు అయిన తర్వాత ఇవాళ నిక్కి నిక్కి చూస్తున్నారు అంటే మీరు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎదిగితే ఓర్చుకోలేరా అనేటువంటి విధంగా ఆ వీడియో ఉన్నది ఎక్స్లో. అది చూస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు నా వెనుకున్నటువంటి వ్యక్తి నువ్వు అంటే అతన్ని కించపరచాలని చూస్తున్నారా? అతనికంటే నేను గొప్ప అనేటువంటి ప్రయత్నం చేసుకున్నారా? కాదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే, ఆ రోజు మీరు మంత్రి, ఆయన మీ వెనకాల ఒక సాధారణ కార్యకర్త అయి ఉండవచ్చు. 2005లో అప్పటికి జెడ్పీటీసీ కూడా కాలేదు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చినప్పుడు అప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేశారు ఇండిపెండెంట్గా. ఇప్పుడు కల్వకుర్తి బీజేపీ అభ్యర్థి ఆచార్య గారి మద్దతు ఒకటి ఆ రోజు ఆయన ఫోటో పెట్టుకుని గెలిచారు రేవంత్ రెడ్డి గారు. అట్లానే వాళ్ళ ఆచార్య గారి గొప్పనా, రేవంత్ రెడ్డి గారి గొప్పనా?